అత్యాచారాలు వీటన్నిటి మీద గత 10-15 రోజులుగా మీరందరూ కూడా ఎన్నో ఇబ్బందులున్నా కూడా మరి తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నందుకు మీ అందరికీ మరి ముఖ్యంగా మరి మీతో పాటు సోషల్ మీడియా వారియర్స్కు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. ఇకపోతే ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదేవిధంగా హోంమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈరోజే మరొక్కసారి నేను అబద్ధాలకు చిరునామా అంటూ పచ్చి అబద్ధాలు మళ్ళొకసారి ప్రజలకు చెప్పడం జరిగింది. మరి గత 15 రోజులుగా ఈ పోక్సో కేసు అంశంలో తెలంగాణ ముఖ్యమంత్రి నిందితుణ్ణి కాపాడడానికి పడుతున్న తంటాలన్నీ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. బీజేపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారిని వారి కుమారుణ్ణి కాపాడడానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. దానితో పాటు మరి ఈరోజు నిజానికి ఆ అమ్మాయికి అంతో కొంత న్యాయం జరిగిందంటే మరి ముఖ్యంగా నిందితుడు మొదటి నిందితుడు జైలుకు పోయిందంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ గలమెత్తడం వల్లనే అన్నది కేవలం రాష్ట్ర సమాజమే కాదు మొత్తం దేశ సమాజానికి కూడా అర్థమైంది. లేకపోతే ఇప్పటికే బండి సాయి భగీరథ్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో దర్జాగా లొంగిపోయి స్టేషన్ బెయిల్ తీసుకొని బయట తిరిగేవాడు. ఇది వాస్తవం. కానీ ఒక 5 రోజుల క్రితం ఇదే ముఖ్యమంత్రి ఒక మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ పూర్తిగా అబద్ధాలు చెప్పారు. దాని మీద నేను ఈ భవన్లోనే నేను అవి ఎంత పచ్చి అబద్ధాలు పచ్చి అసత్యాలు అని ఆధారాలతో సాక్షిగా నేను నిరూపించడం జరిగింది. ఇక ఈరోజు ఒక గంట క్రితమే గౌరవ ముఖ్యమంత్రి మరియు హోంమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు మళ్ళొకసారి తెలంగాణ ప్రజలకు మీడియా వేదికగా అన్ని అబద్ధాలే చెప్పారు. వారు చెప్పిన అబద్ధాలను ముందు మరి అవి ఎంతవరకు అబద్ధాలు, ఎంత ఘోరమైన అబద్ధాలు, నిరాధారమైన ఆరోపణలు అనేది సోదాహరణంగా సాక్ష్యాలతో నిరూపించి దాని తర్వాత మరి ఇంకొక అంశం ఉంది. అదేంటంటే దీంట్లోనే ఇంకొక రెండవ అంశం ఉంది. ఆ రెండవ అంశం గురించి నేను మాట్లాడతాను. మొట్టమొదట మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు బండి భగీరథ్ను ఈరోజు చెప్పారు. బండి భగీరథ్ను మేము అరెస్ట్ చేశాం అని ఆయన అంటున్నారు. మరొక వైపు బండి సంజయ్ కుమార్ గారు అంటున్నారు, విత్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ ద లా అండ్ జ్యుడిషియరీ టుడే మై సన్ బండి భగీరథ్ వెంట్ బిఫోర్ తెలంగాణ పోలీస్ త్రూ అవర్ అడ్వకేట్స్ ఫార్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి నేను ఒక బాధ్యతాయుతమైన మరి మంత్రిగా రాజకీయ నాయకుడిగా నా కొడుకును నేనే పోలీసులకు సరెండర్ చేశాను మా అడ్వకేట్ల ద్వారా అని చెప్పి ఆయన చాలా క్లియర్గా ఆయన ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతున్నాడు. దాని తర్వాత కూడా నిన్న కూడా బీజేపీ పార్టీ ఆఫీస్కు పోయి బండి సంజయ్ గారు అదే మాట చెప్పిండ్రు. కానీ ముఖ్యమంత్రి గారు మాత్రం ఇవాళ ఒక కొత్త అబద్ధాన్ని మరి మన ముందరకు తీసుకొచ్చిండు. ఏంటంటే మేము బండి భగీరథ్ను మేము అరెస్ట్ చేశాం, ఆయన లొంగిపోలేదు అని అంటున్నాడు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రిని నమ్మాలనా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని నమ్మాలనా? ఇలా మరి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్లో మేము మరి ఈ బండి సాయి భగీరథ్ మీద 8వ తారీఖు నాడు కేసు అయింది. ఆ 8వ తారీఖు నాడు కేసు అయినప్పుడు మరి దాని తర్వాత ఒక పోక్సో సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేసినాం. రిజిస్టర్ చేసిన తర్వాత రకరకాల బృందాలు ఎక్కడికి కరీంనగర్కు, ఢిల్లీకి మరియు ఇతర ప్రాంతాలకు పోలీసు బృందాలను ఈ బండి సాయి భగీరథ్ను పట్టుకోవడానికి పంపించాము. అదేవిధంగా లుకౌట్ సర్క్యులర్
లుకౌట్ సర్క్యులర్ కూడా ఇష్యూ చేశాము అని చెప్తూనే ఆయన ఏమన్నాడు, ఈ ఎస్ఓటి టీము సైబరాబాదు మంచిరేవుల గ్రామం దగ్గర ఒక టెక్ పార్క్ అని ఉంటుందంట, ఆ టెక్ పార్క్ దగ్గర నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అరెస్ట్ చేశాము. 8:15 16వ తారీఖు నాడు అరెస్ట్ చేశాము అని చెప్పారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గారు, నేను అడుగుతా ఉన్నా, ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఆయన చుట్టూ ఉండేవాళ్ళు ఎస్ఓటి పోలీసులు ఉండాలి. ఎస్ఓటి పోలీసుల పహారాలో, లేకపోతే ఆలివ్ గ్రీన్ దుస్తులు వేసుకున్న కమాండోల పహారాలో, పోలీసు వాహనాల్లో ఆ నిందితుడిని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి అక్కడి నుండి అరెస్ట్ కార్డు ఇష్యూ చేసి, ఆ అరెస్ట్ కార్డు ఇష్యూ చేసిన తర్వాత ఆ నిందితుడిని మెజిస్ట్రేట్ ముందర డాక్టర్ దగ్గరికి తీసుకుపోయి, ఆ డాక్టర్ దగ్గర తీసుకుపోయిన తర్వాత ఆయన మీద మెడికల్ టెస్టులు చేసి అప్పుడు మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకుపోతారు. అది పోలీస్ మాన్యువల్ చెప్తా ఉన్నది.